హాయ్ ఎవ్రీవన్. రంజాన్ స్పెషల్ స్వీట్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ప్రాసెస్ ఎలానో చూసేయండి. దీనికోసం డ్రై ఫ్రూట్స్ని ఒక 6 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. లేదు అని అంటే హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేసి తీసుకోండి. మార్నింగ్ చేయాలి అనుకుంటే నైటే సోక్ చేసుకొని తీసుకోండి. సోక్ అయిన డ్రై ఫ్రూట్స్ని ఒకసారి వాష్ చేసి అన్నీ చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. షీర్ కుర్మాకి ఇలా సేవియాన్ తీసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇదే యూస్ చేయాలి. ఇది నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు పాలు కాంచుకోవడానికి ఏ కప్తో అయితే సేవియాన్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ పాలని కాంచుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 కప్స్ సేవియాన్ తీసుకున్నాను. వీటి కోసం 6 కప్స్ పాలని కాంచుకుంటున్నాను. ఒక 2 పొంగులు వచ్చి బాగా తెరులుతున్నప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని హీట్ అయ్యాక మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత సేవియాన్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేవియాన్ కాబట్టి. ఇది వేసిన తర్వాత పాలను వేసి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ సేవియాన్ తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు టైం పట్టదు. కావాలంటే ఈ స్టేజ్లోనే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను స్కిప్ చేశా. కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంతే, 3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఒకసారి ట్రై చేయండి. చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.